కొడతారు, ఎన్ని రోజుల కూలగొడతారు, దానికి దిశ నిర్దేశించండి ఫస్ట్. నందారెడ్డి గారు మీరు పెద్దలు విఘ్నులు. నందారెడ్డి గారు మీరు పెద్దలు విఘ్నులు. ఇది పిల్లలందరూ చదువుకునే సమయం కాబట్టి చదువుకునే సమయం ఈ అకాడమిక్ ఇయర్ అయిపోయే వరకు కూడా సమయం ఇచ్చింది, చేస్తారు. మీరు ఓపిక పట్టలేకపోతే ఎలా? నేను ఒక చిన్న సంఘటన చెప్తా, వింటాను. చెప్పండి. నేను ఒక చిన్న సంఘటన చెప్తా, వినండి. చెప్పండి. ఒక సామాన్యుడు ఒక చిరు ఉద్యోగం చేసుకొని నెలకు 20,000 రూపాయలు వస్తే సంవత్సరానికి 2 లక్షల లక్ష రూపాయలు కూడబెట్టుకొని 1,00,000 రూపాయలతోటి కుటుంబాన్ని పోషించుకుంటే 20 సంవత్సరాలు కష్టపడితే గాని 20 లక్షల రూపాయలు కట్టి ఇంకొక 20 లక్షల రూపాయల లోను పెట్టి 40 లక్షలతోటి ఒక అపార్ట్మెంట్ కొనుక్కుంటే ఆ 20 లక్షల లోను కోసము మళ్ళా 20 సంవత్సరాలు బ్యాంకు లోన్ కట్టేటటువంటి ఒక పరిస్థితి ఉంటే ఈరోజు రాత్రికి వచ్చి అన్ని పర్మిషన్ ఉన్నటువంటి ఒక బిల్డింగ్ నువ్వు కూలగొడితే 20 సంవత్సరాలు ఇక్కడ వృధా అయింది, 20 సంవత్సరాలు అక్కడ వృధా అవుతుంది. మరి అతని జీవిత కాల వ్యర్థాన్ని మీరు భరించేటటువంటి ఒక ఆ బాధను, ఆ కుటుంబం యొక్క చిందరవందర వ్యవస్థను, వాళ్ళ పిల్లల జీవితాలు ఖరాబ్ అవుతాయి, భార్య ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, పిల్లల ఎడ్యుకేషన్ ఖరాబ్ అవుతుంది. వీటన్నిటి ఎందుకు ఆలోచన చేయాలండి? మీరు గరీబోల కోసం చేస్తున్నారా, సంపన్నుల కోసం చేస్తున్నారా? సంపన్నులకు ఒక్క రూలు, గరీబోలకు ఒక్క రూలా? అదే గరీబోలకు కూడా గదే ఇవ్వమంటున్నాం. మరి మినహాయింపు ఇవ్వండి. మరి ఇప్పుడు కూలగొట్టినటువంటి ఒక బిల్డింగ్లకు కానీ గవర్నమెంట్ కట్టియండి. రైట్ మళ్ళీ వస్తాను. ఎస్ నందారెడ్డి గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. వివేక్ పటేల్ గారు ఇంతటి ఘర్షణపూరితమైన వాతావరణంలో మొన్న జరిగిన దాడులు ఏవైతే మీ పార్టీలో వారు దాడులు చేసుకున్నారో ఇదంతా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో గణేష్ ఉత్సవాలు జరుగుతున్న సమయంలో మీ యొక్క ఎవరైతే నాయకులు ఉన్నారో వాడిని కంట్రోల్లో పెట్టుకోవాల్సిన బాధ్యత మీ అధినేత బాస్కి లేదా? ఇంత జరుగుతున్నా మీ బాస్ బయటకు ఎందుకు రావడం లేదు? ప్రజలు అడుగుతున్నారు, సమాధానం చెప్పాలి కదా సార్. ఈ గణేష్ ఉత్సవాలు, గణేష్ నిమజ్జనం జరిగేటువంటి సమయంలో పిఏసి చైర్మన్ నామినేషన్ వేసినటువంటి హరీష్ రావు గారికేమో నామినేషన్ ను తీసుకోకుండా హరీష్ రావు గారిని బయటకు పంపించి అసలు నామినేషన్ అయినటువంటి వ్యక్తిని ఈరోజు పిఎస్సి చైర్మన్ గా నియమించారు. మీకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తిని, మీ పార్టీలో జాయిన్ అయినటువంటి వ్యక్తిని జాయిన్ చేసి ప్రతిపక్ష నేతకు మరి పిఎస్సి చైర్మన్ ఇచ్చామని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నారు. మీరు ఈరోజు పూర్తి స్థాయిలో ఈరోజు కౌశిక్ రెడ్డి గారినేమో హౌస్ అరెస్ట్ చేస్తారు, అరక్పూడి గాంధీనేమో కౌశిక్ రెడ్డి ఇంటికి పోయేటట్టు ఆయనకు పోలీసులు బందోబస్తు కల్పిస్తారు. ఖచ్చితంగా కూడా కౌశిక్ రెడ్డి గారికి దాడి జరిగినటువంటి సమయంలో ఉన్నటువంటి డ్యూటీలో ఉన్నటువంటి పోలీసులను ఖచ్చితంగా కూడా సస్పెండ్ చేయాలి. ఈ రోజు పాడి కౌశిక్ రెడ్డి ఎటు పోకుండా ఆయన ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేసి హౌస్ అరెస్ట్ లో ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి మీద ఈ రోజు అరక్పూడి గాంధీ గారు కానీ గాంధీ గారి మనుషులు గారు అనేది చెప్పండి. ఒక్క మాట చెప్పండి వివేక్ పటేల్ గారు. గతంలో మీరు ఆ ఎలక్షన్లకు ముందు ఏం మాట్లాడారంటే, కేసీఆర్ గారు మాట్లాడినా కేటీఆర్ గారు మాట్లాడినా ఎలక్షన్లకు ముందు ఆంధ్ర తెలంగాణ అనే ఏదీ లేదు, ఆంధ్ర తెలంగాణ బాయి బాయి అని మాట్లాడారు గతంలో. ఈ రోజున అరికేపూడి గాంధీ గారు విషయంలో ఎక్కడో కృష్ణా జిల్లా నుంచి వచ్చి ఏదో పెత్తనం చేస్తే ఆంధ్ర వాళ్ళు బతకటాకు వచ్చారనే వర్డ్ని ఏ రకంగా యూజ్ చేస్తారు అంటే ఆంధ్ర తెలంగాణ మధ్య గొడవ పెట్టాలని మళ్ళీ మీరు చూస్తున్నారా? పాడి కౌశిక్ రెడ్డి గారు ఈ రోజు హైదరాబాద్ వచ్చి మాట్లాడుతూ ఉన్నారన్నటువంటి వ్యాఖ్యలు చేసింది మొదటగా మాట్లాడింది అరక్పూడి గాంధీ గారు. గాంధీ గారు ఏం మాట్లాడో ఒకసారి కావాలంటే మీకు నేను వినిపిస్తానండి. కరీంనగర్ కు చెందినటువంటి పాడి కౌశిక్ రెడ్డి గారు హైదరాబాద్ లో ఈ రోజు జులుం చేస్తా ఉన్నారు, హైదరాబాద్ లో వీళ్ళకి ఏం పని అన్నట్టుగా మొదటగా మాట్లాడింది అరక్పూడి గాంధీ గారు. అరికేపూడి గాంధీ గారు మాట్లాడింది తెలంగాణలో నుంచి తెలంగాణ వచ్చినంత మాత్రాన తెలంగాణ ప్రజలు ఎవరో ఒకరికొకరికి వైషమ్యాలు రావు. అసలే సున్నితమైన వాతావరణం ఉన్న ఆంధ్ర సెటిలర్లు, ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు అనే సపరేట్ యొక్క భావాన్ని ఏ రకంగా మాట్లాడతారు? ఇదే ఒకటి. ఆంధ్రాలో పుట్టిన వాళ్ళు ఎవరైనా కుక్కలే, ఆంధ్రాలో పుట్టిన వాళ్ళు ఎవరైనా తెలంగాణ ద్రోహిలే అన్న కేసీఆర్ 2014కి ముందు, ఆ తర్వాత 2014 తర్వాత ఎన్నికలైన తర్వాత ఆంధ్ర తెలంగాణ బాయి బాయ్ అన్నారు. మళ్ళీ ఈ రోజున ఎక్కడి నుంచో బతకడానికి వచ్చారు. ఏంటి పొంతం లేని మాటలు? ఎటువంటి ఇబ్బందులు లేదు, పెట్టుబడిదారులతో ఎటువంటి ఇబ్బందులు లేవు. ఎవరైతే
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను కావచ్చు, తెలంగాణ యొక్క బ్రాండ్ ఇమేజ్ ను కావచ్చు, ఖచ్చితంగా కూడా మేము చెప్తా ఉన్నాము. ఖచ్చితంగా కూడా ఈ రోజు తెలంగాణ యొక్క బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసి తెలంగాణ అనేది పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందకుండా ప్రతి ఒక్క కంపెనీని ఇదే కాంగ్రెస్ పాలిత ప్రాంతాలైనటువంటి కర్ణాటక పోయే విధంగా, బెంగళూరుకు తరిగిపోయే విధంగా ఈ రోజు ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది వ్యవహరిస్తా ఉంది. రైట్, మళ్ళీ వస్తా. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసే కుట్ర జరుగుతా ఉంది. రైట్ రైట్, మళ్ళీ వస్తాను. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ వచ్చినాక పునాది బిల్డింగ్ నిర్మాణం చేసినాడు ఏమన్నా? రైట్ రైట్, హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర పార్టీకి ఏం సంబంధం అండి? ఉద్యోగ పార్టీగా పెట్టుకున్నటువంటి ఒక మీరు, పేద ప్రజల ప్రాణాలు తీసినటువంటి ఒక మీరు, విద్యార్థుల ప్రాణాలు తీసినటువంటి ఒక కేసీఆర్ కుటుంబంలోకి వెళ్ళి ఎవరు చనిపోలే. తెలంగాణ కోసం ఏం మాట్లాడతారండి? హైదరాబాద్ ఏం చేసిందండి? ఏం పోరాటం చేసి ముండ పోరాటం? కేసీఆర్ కుటుంబంలో ఎవడన్నా చచ్చిపోయినాడే? లాఠీ దెబ్బతి నాడే? ఎవడన్నా తూటా దెబ్బతి నాడే? ఎవడన్నా జైల్లో ఉన్నాడే? సామాన్య ప్రజలు తెలంగాణ వస్తుందా? ఏం మాట మాట్లాడతారు? ఉద్యోగం పార్టీ పెట్టుకున్న రాజకీయ పార్టీ పెట్టుకోండి తెలంగాణ అమరవీరుల కుటుంబాలు ఏమో నాలుగున్నారా? ఆ రోజు 1,100 కుటుంబాలు చనిపోతే 300 మంది ఇద్దరు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. నువ్వెక్కడున్నావో తెలంగాణ పోరాటంలో నువ్వెక్కడున్నావో ఈ రోజు మాట్లాడుతున్నటువంటి నువ్వెక్కడున్నావో గానీ ఖచ్చితంగా కూడా పోరాటంలో ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా పోరాటంలో ఉన్నారు. చూడండి, అమెరికాలో ఆడ పని చేసుకుంటున్నారు వాళ్ళు. 2009 ఒక వ్యక్తిని గిట్ట ఆచార్య గారు ఒక్క నిమిషం ఆగండి. ఆచార్య గారు, ఆచార్య గారు మీకు ఒక్క నిమిషం ఆగండి, ఇస్తాను. మీకు ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. ఆచార్య గారు ఒక్క నిమిషం ఆగండి, ఇస్తాను. వివేక్ పాటిల్ గారు కంటిన్యూ చేయండి. ఈ రోజు వాళ్ళు కేటీఆర్ గారి గురించి, కవిత గురించి వ్యాఖ్యలు చేశారు. నేను చెప్తా ఉన్నాను, 2009లోనే కేటీఆర్ గారు సిరిసిల్ల నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వాళ్ళు చెప్తా ఉన్నారు అమెరికాలో ఉన్నాడని చెప్పి. మరి ఇది ఆన్ రికార్డు కదండి. 2009లో సిరిసిల్ల నుండి కేటీఆర్ గారు గెలుపొందింది. ఈ రోజు ఇదే 2009 పబ్లిక్ సర్వీస్ గెలిచినాడు. ఐఎఫ్ఏ చెప్పుకొని గురించి మాట్లాడు. నువ్వేం కష్టపడ్డావు మాట్లాడు. నీకేం పదవి లేరని మాట్లాడు. నిన్ను పార్టీ వాడుకుందని మాట్లాడు. నిన్ను రెచ్చగొట్టి నీ జీవితాన్ని ఖరాబ్ చేసినని మాట్లాడు. నీ కుటుంబానికి మాట్లాడు. కేటీఆర్ 1,00,000 కోట్లు సంపాదించుకున్నాడు. ఆయనకు నీకేం సంబంధమా? ఈ రోజు ఆమె కవిత ఈరోజు దేశంలో ఉన్నటువంటి ఒక తెలంగాణ మహిళల ఇజ్జత్ తీసిందండి. ఈ రోజు ఇంకా సారా కేసులో ఇస్తున్నది. ఆలోచించే మాట్లాడు. మాట్లాడు. ఈ రోజు 100% చెప్తా ఉన్నాం, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసే కుట్ర జరుగుతా ఉంది. ఈ కుట్రలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు ఒకప్పుడు హైటెక్ సిటీ అని చెప్పిండే. చంద్రబాబు నాయుడు హైదరాబాద్ కు నేనే హైటెక్ సిటీ తీసుకొచ్చినా, నేనే గట్లే పోయినాడు. ఇట్లే కేసీఆర్ కూడా గట్లే పోతాడని చెప్పినాం, గిట్లే పోయినాడు. ఇవన్నీ మానుకోండి. ఈ హైదరాబాద్ ఎవరు చేస్తే పెరిగేది కాదు. అర్థమైందా? హైదరాబాద్ లో ఉన్నటువంటి విద్యార్థులు కానీ, విద్యావంతులు కానీ, మేధావులు కానీ, ఉద్యోగస్తులు కానీ, సకల జనులు ఉన్నటువంటి ఒక ఆచార్య గారు ఆగండి. నందారెడ్డి గారు ఒక్క నిమిషం, మీరిద్దరు ఆగండి. మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. నందారెడ్డి గారు ప్లీజ్ రెస్పాండ్. ఖచ్చితంగా కూడా వివేక్ పాటిల్ గారు ఆగండి, దయచేసి ఆగండి. వివేక్ పాటిల్ గారు ఆగండి, ఆచార్య గారు ఆగండి. మళ్ళీ వస్తాను. నందారెడ్డి గారు ప్లీజ్. టిఆర్ఎస్ అనేటటువంటి ఒక పార్టీ తెలంగాణ రాష్ట్రానికి, టిఆర్ఎస్ పార్టీకి సంబంధమే లేదు.
తెలంగాణను వదిలేసి బీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నది, భారత రాష్ట్ర సమితి పెట్టుకున్నది. మీరు దేశకి నేత అయిపోయినాడు మీ కేసీఆర్. మీ దేశంలోనే రాజకీయం చేసుకోవాలి తప్ప రాష్ట్రంలో చేసేటటువంటి